హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా ఫేవరెట్ టేస్టీ పానీపూరి రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ ఇండియన్స్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఇది ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్కైనా నచ్చుతుందండి. ఇంకా నీకు చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా ఒక మిక్సీ జార్ చేసుకొని అందులో కొంచెం కొరియండర్ లీవ్స్, కొంచెం పుదీనా లీవ్స్, 2 గ్రీన్ చిల్లీస్, సమ్ పీస్ ఆఫ్ జింజర్, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనికి ముందు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక 1/2 కప్ వరకు టామరిన్ పల్ప్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా. అంతేనండి, టేస్టీ పానీ రెసిపీ అయితే రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మీఠా పానీ ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా వెసల్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం, అంత తర్వాత కొంచెం లెమన్ సైజ్ అంతా టామరిన్ వేసుకోవాలండి. దీనికి బాగా బాయిల్ చేయాలి. ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంత తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. అంతేనండి, మీఠా పానీ రెడీ. నా ఫేవరెట్ అయితే ఈ మీఠా పానీ అండి. నెక్స్ట్ పానీపూరి స్టఫింగ్ కోసం 3 మీడియం సైజ్ పొటాటోస్కి ఇలా కట్ చేసి వాష్ చేసి కుక్కర్లో వేసుకోండి. అందులోనే కొంచెం 6 hours ముందుగా సోక్ చేసిన బఠానీస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా 1 కప్ వరకు వాటర్ వేసుకోండి. ఇవన్నిటికీ బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి గ్యాస్లో ఒక మీడియం టు హై ఫ్లేమ్ వరకు 5 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, మన యమ్మీ ఆలూ బఠానీ స్టఫింగ్ కూడా రెడీ. నెక్స్ట్ పూరీస్ అయితే ఇక్కడ నేను రెడీమేడ్ పూరీస్ తీసుకున్నానండి. ఇవి మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. అవి హాట్ ఆయిల్లో వేసేస్తే అంతేనండి, మన పూరీస్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా పొంగాయో. అంతేనండి, మీ టేస్టీ క్రిస్పీ పానీపూరీస్ రెడీ. ఇది మీరు ఏ టైంలో తింటే చాలా బాగుంటుందండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది తినేటప్పుడు మీరు అందులో కొంచెం ఆనియన్స్ ఇంకా మీద కొంచెం సేవ్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.